చనిపోయిన వారికి కర్మకాండ ఎందుకు చేస్తారు? చనిపోయిన వారు భూత ప్రేతాత్మల్లాగా ఎందుకు మారతారు? కర్మకాండ విధుల ప్రకారం మన ఫ్యామిలీలో ఎవరైనా పూర్వీకులు చనిపోతే వారికి నియమానుసారంగా పితృతర్పణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు పితరులు తమ పూర్వకర్మ ఫలితాల వల్ల వివిధ రకాల దుఃఖాలను అనుభవిస్తూ ఉండవచ్చు. మరికొన్నిసార్లు మరో జన్మ లభించక భూత ప్రేత స్థితిలో ఆత్మరూపంలో ఉండిపోవచ్చు. కాబట్టి పితరులకు నియమానుసారంగా పిండోదకంలో కూడిన పితృతర్పణలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ క్రియలు విష్ణు భగవానుని ఆరాధనతోనే నిర్వహించబడతాయి. ఎందుకంటే విష్ణువుకు సమర్పించిన ఆహారం ప్రసాదంగా మారి సమస్త పాప ఫలాలను నశింపజేస్తుంది. వారి సంతానమైన మనము భగవత్ ప్రసాదాన్ని వారికి అర్పించగలిగితే ఆ ప్రసాద శక్తితో వారు ఆ దుర్భర జీవనాల నుండి విముక్తిని పొందగలుగుతారు. పితరులకు ఇలా చేయడం మన వంశంలో ఒక పవిత్ర కర్తవ్యం. నిజానికి భక్తియుక్త సేవలో స్థిరంగా లేనివారు ఈ కర్మకాండాలను తప్పక నిర్వహించవలసిందే. కానీ భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొన్న వారికి ఈ విధులు అవసరం లేదు. ఎందుకంటే కేవలం భక్తియుక్త సేవ ద్వారానే ఒక మనిషి తన వేలాది పితృదేవాలకు వారు అనుభవిస్తున్న అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తులను చెయ్యగలడు. భక్తి కేవలం వ్యక్తిగత మోక్షానికే కాదు, వంశం అంతటికి విముక్తి ద్వారం తెరిచే దివ్య శక్తి. కాబట్టి మన ఫ్యామిలీలో చనిపోయిన వారికి ఇంకా ఈ కార్యక్రమం చెయ్యకపోతే ఖచ్చితంగా పితృతర్పణలు చెయ్యండి, మర్చిపోకండి. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.